హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇవి ఇంతకుముందు ఈ కుండీలో బంతినారు వేసినాను కదా, అది చిన్న చిన్న మొలకలుగా ఉన్నప్పుడే తీసేసి వేరే వేరే చోట్లల్లా పెట్టానన్నమాట. కొన్ని మాత్రం ఈ కుండీలోనే ఉంచేసాను. ఇవన్నీ గుబురుగా పెరిగి అందంగా కనిపిస్తాయి కదా అనేసి ఇలాగే ఉంచానన్నమాట. అయితే అవి ఇప్పుడు పూలు కూడా పూస్తూ ఉన్నాయి. చెట్టు నిండా మొగ్గ వేసింది. పూలు అయితే చక్కగా కనిపిస్తూ ఉన్నాయి, ఒక్కోటిగా పూస్తున్నాయి. ఇవి మొలకబంతి పూలు అంటారు. నాకు తెలిసి అయితే పువ్వు ఇలానే ఉంటుంది, పూర్తిగా పూసినట్టు అనిపించదు. వడ్లను బియ్యంగా పట్టించినప్పుడు వాటి నుండి వేస్ట్గా ఉనక కూడా వస్తుంది కదా, ఆ మాదిరిగానే ఈ పూలు ఉండడంతో వీటిని ఉనకబంతి పూలు అని అంటారనుకుంటా. మంచి లైట్ ఎల్లో కలర్లో చామంతుల్లాగా కనిపిస్తున్నాయి. చామంతి పూల మాదిరిగానే ఉన్నాయన్నమాట. వీటిని ఎక్కువగా గుమ్మాలకు కట్టడానికైతే వాడతారు. దేవుని పూజలో ఎక్కువగా ఉపయోగించరన్నమాట. ఎందుకంటే ఈ బంతి పూలలో పురుగులు ఉంటాయి అనేసి పూజలో దేవుడికి పెట్టారు అన్నమాట ఎక్కువ శాతం అయితే. ఇవి గుమ్మాలకు సంక్రాంతి టైంలో వాకిట్లో గొబ్బెమ్మలు పెడతాం కదా, గొబ్బెమ్మల దగ్గర పెట్టడానికి అయితే యూజ్ చేస్తాము. ఈ ధనుర్మాసంలో సట్టివారాలలో బోనాలు పోస్తారు కదా, మల్లన్న దేవునికి ఈ పూలతోనే అలంకరణ చేసి బోనాలకు కడతారన్నమాట. బోనాలకైతే బంతి పూలనే ఎక్కువగా వాడతారు. ఇది ఇలా ఉంటే ఈరోజు నేను వాకిట్లో తాబేలు ముగ్గు వేశానన్నమాట. ఈ రోజున ధనుర్మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం, ఇది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా ఈరోజు అన్నమాట. చాలా మంచి రోజు. ఈ ముగ్గు ఎలా వేశాననేది పూర్తి వీడియోలో చూడొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.